నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. సయాటికాకి సర్జరీ ఒక్కటే పరిష్కారమా? వర్టిగో అంటే ఏంటి? స్పాండిలైటిస్కి చికిత్స ఉందా? మరిన్ని వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాసి. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సయాటికా అంటే ఏంటి అసలు ఒకసారి చెప్పండి. జనరల్గా మనకి ఏంటంటే సయాటిక్ అనే సమస్య కూడా చాలా ఇబ్బంది పెట్టే సమస్య. ఎందుకంటే చాలామంది పేషెంట్స్లో అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, దానిపైన ఒక ఐడియా లేకపోవడం వల్ల కావచ్చు, అసలు సయాటిక సమస్య వచ్చింది అని కూడా గుర్తుపట్టలేకపోవచ్చు. దానివల్ల మీకు ఏంటంటే ఆ ప్రాబ్లం ఇంకా కాంప్లికేట్ అయిపోతూ వెళ్తూ ఉంటుంది. మీకు సయాటిక్ అనేది మన బాడీలో ఒక పొడవైన నరం అనమాట. మీకు అది హిప్ నుంచి ఒక డిస్క్ L4 L5 S1 నుంచి స్టార్ట్ అయ్యి కింది వరకు పాకి ఉంటుంది. ఒక స్ట్రాంగ్ నెర్వ్ అనమాట. సో ఈ డిస్కుల్లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఆ డిస్కుల పైన ప్రెజర్ పడ్డా కూడా, ఒత్తిడి పడ్డా కూడా ఆ నెర్వ్ పైన ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఆ నెర్వ్ పైన ఒత్తిడి పడినప్పుడు మీకు ఆ సయాటిక సమస్య స్టార్ట్ అవుతుంటుంది. మీకు చాలామంది పేషెంట్స్ ఏంటంటే బ్యాక్ పెయినే కదా, ఏముందిలే, పెద్ద ఇష్యూ కాదు కదా, తగ్గిపోతుందని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ ఈ సమస్య ఒకసారి పేషెంట్ ఏం చేస్తారు, ఇమ్మొబైల్ చేసేస్తుంది. ఇమ్మొబైల్ అంటే పేషెంట్ అసలు లేవలేని స్థితి ఇది కూడా వెళ్ళిపోతుంది. బెడ్ రెడ్ని అయిపోతాడు లేవలేకుండా. అంటే ఏ మూమెంట్ ఇచ్చినా కూడా నొప్పి ఎక్కువగా ఉందని చాలా సఫర్ అవుతుంటారు. ఎందుకంటే ఆ పెయిన్, ఆ సీవ్యాట్ అంత అన్బేరబుల్గా ఉంటుంది. అంటే ఏడ్చే అంత నొప్పి ఉంటుంది చాలామంది పేషెంట్స్లో. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా పేషెంట్స్ ఏంటంటే పట్టుకొని వస్తారు తప్ప వాళ్ళు ఈజీగా నడుచుకొని రాలేరు అనమాట. అంటే సింగిల్గా నడుచుకొని రావడం చాలా కష్టపడతారు. వాళ్ళు ఎవరో సపోర్ట్ తీసుకుని అటెండెన్స్ వస్తుంటారు మీకు. అందువల్ల మీకు ఈ సయాటిక సమస్యను కూడా గుర్తుపట్టాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో మనం గుర్తుపట్టేస్తే కన్నా ట్రీట్మెంట్ పార్ట్ ఈజీగా ఉంటుంది. అందువల్ల మీకు ఎప్పుడు సయాటిక సమస్యను నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ సమస్య వచ్చింది అనడానికి కూడా సిమ్టమ్స్ కూడా మీకు పేషెంట్లో అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే కామన్ బ్యాక్ పెయినే కదా, ఏముందిలే, ఒక 2 days ఉంటుంది, 3 days ఉంటుంది, చాలామంది అడ్జస్ట్ అయిపోతుంటారు. అది మనసు టుగెదర్ సఫర్ అవుతూనే ఉంటారు మీకు. అంతవరకు బాగున్న పేషెంట్ కూడా ఒకేసారి బెడ్ రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీకు. అంటే ఈ నిన్నటి వరకు బాగున్న పేషెంట్ ఈరోజు అసలు లేవలేని స్థితిలో ఉన్నాడు అంటే కూడా ఆ పేషెంట్కి అర్థము కాదు, చుట్టుపక్కల మనుషులకు కూడా అర్థం కాదు ఎందుకు ఇలా అయ్యింది అన్నమాట. సో ఎప్పుడైనా సరే సయాటిక సమస్య వచ్చింది అనుకున్నప్పుడు సిమ్టమ్స్ చూసుకోవాల్సి వస్తుంది మీకు. ఈ సిమ్టమ్స్ జనరల్గా మీకు పేషెంట్ ఎప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ పెయిన్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి కింది వరకు పాకుతూ ఉంటుంది. రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్. అది నీ వరకు కావచ్చు, థైస్ వరకు కావచ్చు, ఫుట్ వరకు కావచ్చు. కానీ చాలామంది పేషెంట్స్ ఫుట్ వరకు పెయిన్ రేడియేట్ అవుతుంది చెప్తుంటారు. అంటే బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి మిడిల్ ఆఫ్ ది బటక్స్ నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి కింది వరకు పాకుతూ ఉంటుందని చెప్తుంటారు. సో ఆ నొప్పిలోనే మీకు ఆ చెప్పడంలోనే మీకు ఆ రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కింది వరకు పాకుతుంది అన్నప్పుడే మనం సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది సయాటిక సమస్య వచ్చింది అని చెప్పి. దాంతోపాటు ఆ పేషెంట్స్ నొప్పి ఒకటే కాదు, మీకు ఆ పేషెంట్ నమ్నెస్ కూడా ఉంటుంది, తిమ్మిరి ఉంటుంది, నడుస్తుంటే బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, మొబిలిటీ ఫ్రీగా ఉండదు. అంటే ఫస్ట్ అతను లేచాడు అనుకోండి, లేచినప్పుడు అడుగు పడడం చాలా కష్టంగా ఉంటుంది. సో ప్రతి మూమెంట్ తనకి రెస్ట్రిక్టెడ్గానే ఉంటుంది. నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది, లేవడానికి ఇబ్బంది ఉంటుంది, కూర్చోవడానికి ఇబ్బందిగానే ఉంటుంది. సో ఆ రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వల్ల కూడా మీకు పేషెంట్లో తిమ్మిరిలాగా వచ్చిందని చెప్తుంటారు. నాకు తిమ్మిరిలాగా ఉంది, ఈ కాలంతా తిమ్మిరి పట్టేస్తుంది డాక్టర్ గారు, ప్లస్ మంటగా అనిపిస్తుంది, నేను వంగి నడుస్తున్నా అనిపిస్తుంది అంటారు. అంటే మీకు సయాటికా సమస్య వచ్చిన పేషెంట్ కూడా మనకి క్లినిక్ సోంబర్లోకి వచ్చేసరికి అర్థమైపోతుంది. అంటే అతను స్ట్రైట్గా నడవకుండా రాలేడు, ఓ బెండ్ అయ్యి వస్తుంటాడు. అంటే ఆ స్టెప్లో తెలిసిపోతుంది మనకు సయాటిక సమస్య వచ్చింది అని చెప్పేసి. సో ఇలాంటి సిమ్టమ్స్ మీకు కనిపించినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఇక్కడ నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ లేదు మనకు. ఎందుకంటే నెగ్లెక్ట్ చేసామనుకోండి అది కాంప్లికేట్ అయిపోతుంది. కాంప్లికేట్ అయిన తర్వాత కంప్లీట్గా బెడ్ రెడ్ అవుతాడు పేషెంట్. అంతవరకు సరదాగా ఉండే పేషెంట్ ఆల్మోస్ట్ బెడ్ రెడ్ అయ్యాడంటే ఓ రకంగా ప్యానిక్గానే అయిపోతుంది అది కండిషన్. అంటే ఫిజికల్గా డిస్టర్బెన్స్, మెంటల్గా డిస్టర్బెన్స్, కెరీర్ వైజ్ కావచ్చు, జాబ్ వైజ్ కావచ్చు, అన్ని చోట్ల కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. బట్ ఎందుకంటే అందువల్ల ఏ పేషెంట్ అయినా సరే నొప్పి పాకుతూ ఉంది, తిమ్మిరిగా ఉంది, స్టిఫ్నెస్ వస్తూ ఉంది, మంటగా ఉంది, కొంచెం ఫస్ట్ మొబిలిటీ చాలా ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఎంఆర్ఐకి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్ చూసుకొని సరైన డాక్టర్ని అప్రోచ్ అయితే పరిష్కారం ఉంటుంది, తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ డాక్టర్, వీళ్ళు అడ్వాన్స్ స్టేజెస్లో మాత్రమే తెలుసుకోగలుగుతారు కాబట్టి, సిమ్టమ్స్ని కూడా తొందరగా గుర్తించలేరు కాబట్టి, మరి వాళ్ళు సర్జికల్ ట్రీట్మెంట్కే వెళ్ళాల్సిన అవసరం ఉంటుందంటారా, లేదంటే ఇంకేదన్నా ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయంటారా? అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మెజారిటీ పేషెంట్స్ ఇంత సీవియారిటీ ఉన్నప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ తప్పనిసరిగా అడ్వైజ్ చేస్తారు. ఎందుకంటే మీకు
ఒక సిస్టంలో ఉన్న రెస్ట్రిక్షన్స్ బట్టి ఆ జోన్ బట్టి ఉంటుంది కాబట్టి సో మన కామన్గానే అక్కడికి వెళ్తారు కాబట్టి వెళ్ళినప్పుడు పేషెంట్స్ డాక్టర్స్ ఏం చెప్తారు, 2-3 వీక్స్ రెస్ట్ తీసేసుకోండి, ఫిజియోథెరపీ తీసుకోండి, తగ్గకపోతే రెండప్పుడు సర్జికల్గా ప్లాన్ చేద్దాం అనుకుంటారు. అంటే పేషెంట్ నేను అన్బేరబుల్గా ఉన్నానండి, నా చేత కావట్లేదు అంటే ఇంక తప్పనిసరిగా ఫైనల్ రిసార్ట్ అదే అంటుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక హోమియోపతి డాక్టర్ చెప్పాలంటే మెజారిటీ ఆఫ్ సర్జికల్ కేసులు మన దగ్గరికి వచ్చినవన్నీ కూడా సర్జికల్ కేసులు. ఆల్మోస్ట్ 95% ఆఫ్ కేసులు సర్జికల్ కేసులే. సర్జరీ చెప్తేనే వచ్చారు తప్ప నాకు సయాటిక్ ఉంది తగ్గించిన డాక్టర్ కానీ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు కానీ వాళ్ళకి రియలైజ్ కాదు అంటే ఆల్టర్నేటివ్ ఏంటో వెతుక్కుంటారు కాబట్టి. సో ఇక్కడ నేను చూసిన కేసులో సర్జరీ అని చెప్పిన మెజారిటీ కేసులో కూడా మీకు ఎంతవరకు సర్జరీ అడ్వైజ్ చేయలేదు, సర్జరీకి వెళ్ళే అవసరం కూడా రాలేదు. అంటే దాన్ని బట్టి ఏంటంటే హోమియోపతి ఎఫెక్ట్ చాలా బాగా పనిచేసింది అక్కడ. అదేదో టెంపరీగా 2 నెలలు 3 నెలలు కాదు కదా, సంవత్సరాల తర్వాత పేషెంట్ హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు 5 years అయినా 10 years అయినా 15 years అయినా ఆ పేషెంట్ చాలా కంఫర్టబుల్గానే ఉన్నాడు. ఎవడు మళ్ళీ నాకు రిలాప్స్ అయిపోయి నేను మళ్ళీ సర్జరీకి వెళ్ళాలని చెప్పిన వాళ్ళు ఇంతవరకు లేదు నాకు తెలిసి. అంటే ఇక్కడ ఏంటంటే ఆ ట్రీట్ చేసే డాక్టర్ ఇంపార్టెంట్. మీకు ఆ డాక్టర్ కమాండబుల్ నాలెడ్జ్ ఉండాలి. ఏదో బ్లైండ్గా హోమియోపతి వాడేస్తున్నాను నేను సర్జరీ తప్పించుకుందాం అనుకుంటాను అని చెప్పి వెళ్ళడం మంచిది కాదు. ఆ డాక్టర్ కూడా నాలెడ్జ్ ఉండాలి దానిపైన. అంటే ఇది సర్జికల్ కేసా, మెడికల్ కేసా, మెడికల్ మేనేజ్మెంట్ చేయగలుగుతామా లేదా, వాళ్ళు సర్జికల్ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం డిసైడ్ చేయగలగాలి. ఆ నాలెడ్జ్, ఆ జడ్జిమెంట్ ఆ డాక్టర్కి ఉండాలి. అందువల్ల ఆ పెథాలజీ తెలిసిన డాక్టర్కి అర్థమవుతుంది కరెక్ట్గా. అంటే ఆ కేసు ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి, ఒక ఎంఆర్ఐ ఎంఆర్ఐ చూసిన తర్వాత దాన్ని చూసి చెప్పగలిగే కెపాసిటీ కూడా ఉండాలి. అంతేగాని బ్లైండ్గా హోమియోపతికి వెళ్ళిపోయాను నేను టకాటగా వాడేస్తాను అనేసి చివరికి పెరాలసిస్ వచ్చిందో అది వచ్చింది మూల పడిపోయామని చెప్పి అది హోమియోపతి బ్లేమ్ చేయడానికి తప్ప దేనికి పనికిరాదు. అందువల్ల మీకు ఏంటంటే ఒకసారి మీరు సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంది అనే అవసరం ఉంది అనుకుంటే మాత్రం ఒక మంచి హోమియో డాక్టర్ని కన్సల్ట్ కావాలి, ఒక కమాండబుల్ డాక్టర్ని. అయితే అప్పుడు తను జడ్జి చేయగలిగితే సర్జరీ నుంచి తప్పించే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు 95% ఆఫ్ కేసెస్ అన్ని సర్జరీవే చూశాను కాబట్టి అంతవరకు ఎవడు పేషెంట్ వెళ్ళలేదు. ఇంతవరకు నేను కూడా అడ్వైజ్ చేయలేదు వెళ్ళమని కూడా. ఈవెన్ పోనీలే 30 years 40 years అనుకుంటే కూడా వాళ్ళు ఆ స్ట్రెంత్ ఉండొచ్చు మనం వద్దనుకున్నా కూడా. 60-70 years వాళ్ళకి కూడా మనం అడ్వైజ్ చేయలేదు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా, మరి అంత ఏజ్ వచ్చినా కూడా సర్జరీకి పోకుండా హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే ద పవర్ ఆఫ్ హోమియోపతి, పవర్ ఆఫ్ హోమియో డాక్టర్ పైన డిపెండ్ అవుతుంది. ఆ రెండు చూసుకుంటే మాత్రం తప్పనిసరిగా సర్జరీకి వెళ్ళేంత అవసరం లేకుండా పరిష్కరించవచ్చు. బట్ కండిషన్స్ బట్టి చూసుకుంటూ వెళ్ళాలి అంతే. అండ్ డాక్టర్, హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా పర్సనల్ కేర్ అనేది అవసరం. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? అంటే మీకు ఇక్కడ ఏంటంటే సయాటికా సమస్య రాకుండా ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కామనెస్ట్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే కన్నా జనరలైజ్డ్గా మన లైఫ్ స్టైల్లో వచ్చే వేరియేషన్స్ బట్టే ఉంటుంది. అంటే మన లైఫ్ స్టైల్ వేరియేషన్స్ ఏంటి అంటే ఒబిసిటీ కావచ్చు, మన డ్రైవింగ్ స్టైల్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, మన నిలబడే పొజిషన్ కావచ్చు. మన పొజిషన్ ఇలా కంఫర్టబుల్గా ఎప్పుడు మనం ఇలా కూర్చోలేము, కష్టం అది. ముందుకు వంగో వెనక్కి వంగో, క్లినిక్లో కూర్చున్నప్పుడు ముందుకు వంగి వెనక్కి వంగుతాను తప్ప స్టిఫ్గా కూర్చున్న పేషెంట్ కూడా చూడలేము. అది ఎవరి చేత కూడా కాదు. సో మీకు ఏంటంటే ఆ స్పైనల్ కార్డు మీకు అలైన్మెంట్ సరిగా చూసుకోవాలి. అలైన్మెంట్ సరిగా లేనప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి మీకు. సో అలైన్మెంట్ సరిగా లేదు అనుకుంటే ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఏంటి అని చూసుకోవాలి. అని మన వర్కింగ్ స్టైలా, మన డ్రైవింగ్ స్టైలా, మన ఫిజికల్ అపిరెన్సా, మన మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఏదో మూమెంట్ అంటే ర్యాండమ్గా వెళ్ళిపోయి ర్యాండమ్గా కింద పడేయడం, కింద దూకడాలు అలాంటివి చేయడానికి ఛాన్స్ ఉంటుంది మీకు. అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒక ఏజ్ వచ్చిన వాళ్ళైతే తప్పనిసరిగా ప్రికాషన్ తీసుకోవాలి. ఏజ్ అయినా మీకు దీనికి స్పెసిఫిక్గా సయాటికాకు ఏదో 50 సంవత్సరాలకే వస్తుందని ఏం లేదు. మీకు 30 వాడికి రావచ్చు, 20 వాడికి రావచ్చు, 50 వాడికి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు డ్రైవ్ చేస్తూ ఉంటాడు, స్పీడ్ బ్రేకర్ వస్తుంది, ఎగిరి డ్రైవ్ చేశాడు, ఆటోమేటిక్గా డిస్క్ పైన ప్రెజర్ పడిపోతుంది. ఆటోమేటిక్గా కింద ఆ రోజు ఈవినింగ్ అంతా బెడ్ అయిపోతాడు, నా చేత కాలేదని. ఒక అమ్మ చిన్నపిల్లని ఆడిస్తూ ఉంటుంది, ఆ పాప వచ్చి వెనకాల వీపు పైన కూర్చొని డ్యాన్స్ చేసింది అనుకోండి, మా అమ్మమ్మే కదా అనేసి డ్యాన్స్ చేసినప్పుడు ఆ మూమెంట్ అలైన్మెంట్ దెబ్బతినచ్చు. ఆ కుషన్లాగా ఉంటాయి డిస్క్ కాబట్టి ఆ అలైన్మెంట్ దెబ్బతిని ఆమె ఆటోమేటిక్గా నొప్పితో సీవియర్గా సఫర్ అయ్యి బెడ్ అయిపోతుంది, ఇంకా నా చేత కాదనే స్టేజ్కి వచ్చేస్తుంది. అలాంటి ఇన్సిడెంట్స్ మనకు తెలియకుండా యాక్సిడెంట్గా జరిగిపోతుంటాయి. ఇవి ఇన్సిడెంటల్గా జరిగేటివి కాకుండా యాక్సిడెంట్గా జరిగేటివి కాబట్టి అలాంటి పేషెంట్స్ చూసుకోవాలి. ఇంకా మిగతావంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే అవన్నీ క్రానిక్ కేసెస్ అంటే సెకండరీ ఫ్యాక్టర్స్ కిందకి వెళ్తాయి. ప్రైమరీ ఫ్యాక్టర్స్ అంటే ఇవన్నీ మన రొటీన్ లైఫ్లో జరిగేటివన్నీ కూడా. ఈ రొటీన్ లైఫ్లో జరిగే ఫ్యాక్టర్స్కి మనం తప్పనిసరిగా కేర్ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనుకోండి, అవి గుర్తుపట్టేయచ్చు మనం, ఎప్పుడు వస్తుంది డయాగ్నోస్ చేసుకోవచ్చు. అది ఆడుకుంటూ పడిపోతున్నాము, పరిగెత్తుంటూ స్కిప్ అయి పడిపోయాము, బాత్రూంలో పడ్డాము, అనుకోకుండా డ్రైవింగ్లో పడ్డాము అంటే ఇవన్నీ కూడా మనం చేసుకున్నవే కాబట్టి. సో మన జాగ్రత్తలో మనం ఉంటే కదా తప్పనిసరిగా ఇవి ప్రివెంట్ చేసే ఆస్కారం ఉంటుంది.
అందువల్ల మీకు సయాటికా పేషెంట్స్ ఎప్పుడు కూడా ఎలాంటి డిస్క్ సమస్య అయినా సయాటికా అనే డిస్క్ సమస్య ఏవైనా సరే స్పైనల్ కార్డ్ అలైన్మెంట్ డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోవాలి. అలైన్మెంట్ డిస్టర్బెన్స్ అయినప్పుడు ప్రతి కాంప్లికేషన్ దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. డిస్క్ బల్జీ కావచ్చు, డిస్క్ ప్రొట్రూజన్ కావచ్చు, డిస్క్ డీజనరేషన్ కావచ్చు, సయాటికా కావచ్చు, ఏదైనా కావచ్చు. అందువల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పేషెంట్కు సాధ్యమైనంత వరకు దీంట్లో పడే ఛాన్స్ రాకుండా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక స్పాండిలైటిస్ విషయానికి వస్తే ఎలా గుర్తించాలంటారు స్పాండిలైటిస్ని? జనరల్గా మనకు స్పాండిలైటిస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే స్పాండిలైటిస్ సమస్య కూడా మనకు రెగ్యులర్గా వచ్చే సమస్య అది. ఈ మధ్య చాలామంది కూడా మీకు ఆ బెల్ట్ పెట్టుకుని తిరుగుతూనే ఉంటారు ఎక్కువగా. అంటే ఈ మధ్య అది కామన్ అయిపోయింది, కామన్ సమస్య. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ బట్టే ఉంటుంది. అంటే మనం చాలామంది సిస్టమ్ దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం కావచ్చు, ఫోన్ స్క్రీనింగ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్లస్ డీజనరేషన్ కావచ్చు, లేదంటే ఏమైనా పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్ కావచ్చు, హార్మోనల్ ఎఫెక్ట్స్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ వేరియేషన్స్ కావచ్చు, ఎక్కువ బరువులు ఎత్తేయడం ఇష్టం వచ్చేట్టుగా. అంటే జనరల్గా చాలామంది 30-40 కేసు టక్కున ఎత్తి పెట్టేస్తుంటారు, అది కావచ్చు. ఇంట్లో కూడా మనం గ్యాస్ ఉందనుకోండి షన్గా పైకి ఎత్తేస్తాం, ఇలాంటి ఇష్యూస్ కావచ్చు. ఇవన్నీ కూడా లాంగ్ రన్లో మీకు డిస్క్రిప్షన్ పడుతూనే ఉంటుంది మీకు. ఎందుకంటే మనకు చాలామంది మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా అన్ని డిస్కులు దెబ్బతిని ఉంటాయి. C5, C6, C7, C8 అన్నీ దెబ్బతింటాయి. మన ఆమె జాబ్ ఏంటంటే నేను హౌస్ వైఫ్ అని నాకు ఏం లేవు అంటున్నాను. మన హౌస్ వైఫ్కి అన్ని డిస్కులు అరిగిపోయేంత అవసరం రాదు. అంటే అక్కడ ఏంటంటే పాస్ట్ లైఫ్ చూసుకోవాలి మనం. పాస్ట్ లైఫ్లో ఆమె బరువులు ఎత్తే పని చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంట్లోనే ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసి ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా వచ్చు. లేదా హార్మోన్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేదంటే పిల్లల వల్ల పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మీకు దానిపైన ఇంపాక్ట్ చూపిస్తుంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తప్పనిసరిగా. అందువల్ల మీకు స్పాండిలైటిస్ సమస్య కూడా మనకి ఏంటంటే ఈ మధ్య అందుకే అది రెగ్యులర్గా కనిపిస్తుంది, ఎక్కువగా యంగ్ జనరేషన్లో కనిపిస్తుంది. ఈ మధ్య మనం చూసిన కేసుల్లో కూడా 20-25 years 30 years వాళ్ళంతా ఎక్కువ మంది ఉంటున్నారు. అంటే బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. అంటే వాడు స్క్రీన్ ముందు కూర్చోవడం కావచ్చు, సిస్టమ్ ముందు గంటల తరబడి కూర్చోవడం, 10 hours 11 hours ఒక పొజిషన్ పైన ఒక అవేర్నెస్ లేకపోవడం. అంటే మీకు ఆ పొజిషన్ చూసుకోవాలి, సరిగా కూర్చోవాలి, నెక్ మూమెంట్ సరిగా చూడాలి అనే ఆలోచన లేకపోవడము, జాబ్ పైన కెరీర్ ఓరియంటేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మనకు స్పాండిలైటిస్ పేషెంట్ ఎప్పుడూ కూడా మనకు సిమ్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇలా గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఇది నెక్ పెయినే కదా ఏముంది తగ్గిపోతుంది అనుకోవడం చాలా ఈజీగా అనుకుంటాం. ఇప్పుడు మనకే ఏదో నెక్ పెయిన్ వస్తే ఏదో నైట్ పట్టింది కదా 2-3 రోజులు తగ్గిపోతుంది అనుకుంటాం. కాబట్టి ఇది లాంగ్ రన్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూసుకోవాల్సి వస్తుంది మీకు. అందువల్ల స్పాండిలైటిస్ పేషెంట్ ఎప్పుడు కూడా మీకు ఫస్ట్ కామన్ సిమ్టమ్ నెక్ పెయిన్ చెప్తాడు. నెక్ పెయిన్, ఆ పెయిన్ రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, లేదా పాకచ్చు. ఎందుకంటే మీకు ఆ డిస్క్ పైన ప్రెజర్ పడి ఆ నెర్వ్ పైన ప్రెజర్ పడుతుంది కాబట్టి ఆ నెర్వ్ కంప్రెషన్ అయినప్పుడు మీకు డిస్క్ బల్జ్ కానీ కంప్రెషన్ అయినప్పుడు ఆ పెయిన్ రేడియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు. అందువల్ల చాలామంది పేషెంట్స్ అంటే మెడ పైన నాకు నొప్పి స్టార్ట్ అయింది డాక్టర్ గారు, ఆ నొప్పి చేతు వరకు పాకుతూ ఉంది, తిమ్మిరిగా ఉంది, టిప్ ఆఫ్ ది ఫింగర్స్ తిమ్మిరిగా ఉంటాయి. ఈ వేడ దగ్గర చూపిస్తారు పేషెంట్, ఈ ఏరియాస్ అయితే నాకు తిమ్మిరి ఉంటుంది డాక్టర్ గారు, లేదంటే 2 fingers తిమ్మిరిగా ఉందని చెప్తుంటాడు, ఈ ఏరియా నొప్పిగా ఉంది అంటాడు. ఈ నొప్పిని ఇలా పట్టుకొని ప్రెస్ చేస్తే కూడా కొంచెం రిలీఫ్ కంఫర్టబుల్గా ఉంటాడు పేషెంట్ ఎప్పుడు కూడా. సో మొబిలిటీ ఫ్రీగా ఉండదు. మొబిలిటీ ఫ్రీగా అంటే ఇట్లా అటు ఇటు అనాలంటే రెస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా తప్పనిసరిగా అది స్పాండిలైటిస్ కావచ్చు. అప్పుడు మనం డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఎందుకంటే ఈ స్టేజ్ మళ్ళీ దాటిన తర్వాత మనకి ఏమవుతుంది, కంప్రెషన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇంబ్యాలెన్స్ వస్తుంటుంది. పేషెంట్స్ జనరల్గా ఏంటి నేను పడిపోతున్నానని ఫీలింగ్ వస్తుంది పేషెంట్కి. అలా డాక్టర్ గారు నేను అనుకోకుండా పడిపోతున్నాను, నాకు నొప్పి వస్తుంది, డ్రైవ్ చేస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి, మొమెంటరీ గిడ్డినెస్ అంటారు. ఈ మొమెంటరీ గిడ్డినెస్లో కూడా మీకు ఏంటి కొన్ని సెకండ్సే పేషెంట్కి తెలుస్తుంటుంది, తూలినట్టుగా ఉంటుంది. అప్పుడు ఈ స్పాండిలైటిస్ వల్ల సమస్య వల్ల కూడా తూలినట్టు ఉంటుంది మీకు. అలాంటి ఇష్యూలకు ఒకసారి వెళ్ళినప్పుడు పేషెంట్కి కొంచెం భయం పట్టుకుంటుంది. ఎందుకంటే లైఫ్లో ఎక్కడికి పోవాలనుకున్న ఇబ్బందిగానే ఉంటుంది. డ్రైవ్ చేయాలన్నా, బయట వెళ్ళాలన్నా, జర్నీస్ చేయాలన్నా కూడా పేషెంట్కి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి సో ఈ సిమ్టమ్స్ ఫస్ట్ మనకి ప్రైమరీగా మనకి పేషెంట్స్ వార్నింగ్ ఇస్తున్నాయి. కాబట్టి ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడే మనం డాక్టర్ని అప్రోచ్ కావాలి. అప్రోచ్ అయితే మనకోండి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఆ పరిష్కారం అక్కడే కంట్రోల్ చేసేయచ్చు. మనం దాన్ని మళ్ళీ ప్రివెంట్ చేసేసుకోవచ్చు, మన దాన్ని ఫర్దర్ కాంప్లికేట్ కాకుండా చూసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్. అందువల్లే ప్రతి పేషెంటు ఏ నొప్పి అయినా సరే చిన్న నొప్పే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. దాని పెద్దదైన తర్వాత మనం చేసేది ఏం లేదు. కాబట్టి అందువల్ల ఫస్ట్ స్టేజ్లో మనం నొప్పిని తెలుసుకుంటే కన్నా దాన్ని బట్టి ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ సర్జరీకి వెళ్లకుండా వీళ్ళకి ఎలా ఉంటుంది డాక్టర్ ట్రీట్మెంట్? జనరల్గా మనకి ఏంటంటే ఇలాంటి కేసులు చాలామంది కొన్ని కేసుల్లో సర్జరీ చెప్పే అవసరం వస్తుంటుంది. మీకు డిస్క్ బల్జ్ ఎక్కువగా ఉన్నా, కంప్రెషన్ ఎక్కువ ఉన్నా, పేషెంట్ బాగా సఫర్ అవుతుంటే కూడా మీకు ఏంటంటే చాలామంది సర్జరీ స్పాండిలైటిస్కి ఏమంటే డాక్టర్స్ కూడా కాలర్ పెట్టేసుకొని ఫిజియోథెరపీ చేసుకోండి, పెయిన్ కిల్లర్స్ వాడుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి అని చెప్తారు, మేనేజ్ చేసుకోండి అని. ఆ మేనేజ్మెంట్ కూడా దాటిపోయిన తర్వాత ఇంకా సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం వస్తే చెప్తుంటారు మీకు. అంటే సయాటికా లాగా ఇమీడియట్గా సర్జరీ చెప్పారు స్పాండిలైటిస్కి, ఇవన్నీ అయిన తర్వాత ఒక స్టేజ్ దాటుతుంది. కాబట్టి
బట్ ఇక్కడ ఏంటంటే సర్జరీ ఎంతవరకు అవసరం అనేది కూడా మీకు చెప్పాను కదా, మెజారిటీ కేసులు అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే మనము మేనేజ్మెంట్ థెరపీ కరెక్ట్గా ఉంటే కదా, సో ఒక సరైన ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఒక కమాండబుల్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే కదా తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, సర్జరీకి పోయేంత అవసరం రాదు. కొన్ని కేసుల్లో మనకి ఇన్ఎవిటబుల్ కావచ్చు, అది మనము జడ్జి చేసే దాన్ని బట్టి ఉంటుంది, పేషెంట్ బట్టి ఉంటుంది మీకు. అంటే మనకి కాంప్లికేట్ అయిపోయి ప్రోగ్రెస్ అయిపోయి కేసుల్లో చూడాలి. ఇప్పటి వరకు మనం చూసిన కేసులు అన్నీ కూడా ఒక రకంగా క్రానిక్ కేసెస్ కిందకే ఉంటాయి. క్రానిక్ అంటే ఆల్మోస్ట్ సఫర్ అయ్యి 5 years 10 years సఫర్ అయినాం డాక్టర్ గారు అని చెప్పిన వాళ్ళు ఉంటారు. ఈవెన్ నొప్పితో వచ్చి క్లినిక్లో పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. నొప్పితో కూర్చుని టక్కుని ఇంబ్యాలెన్స్ అయిపోయి పడిపోతారు చాలామంది. అది కూడా మనం చూసాం చాలామంది పేషెంట్స్లో. డ్రైవింగ్లో పడేవాళ్ళు ఉన్నారు, పైకి ఏదో 5th floorకి వెళ్ళి కింద చూసారనుకోండి పడిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఆ కంప్రెషన్ వల్ల జరుగుతుంటాయి. మీకు ఆ కంప్రెషన్ అంటే మీకు బ్లడ్ సప్లై మొమెంటరీగా స్టాప్ అయిపోతుంటుంది, సప్లై చేసే బ్లడ్. అప్పుడు ఆ పేషెంట్కి ఆ ఇంబ్యాలెన్స్ సెన్సేషన్ వస్తుంటుంది మీకు. సో అలాంటి సెన్సేషన్ వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా పేషెంట్ కేర్ఫుల్గా ఉండాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకే అలాంటి పేషెంట్స్ కూడా మనం జాగ్రత్తలు చెప్పాల్సి వస్తుంది మనం. ఎందుకంటే సింపుల్గా వదిలేస్తే ఆ పేషెంట్కి ఏమైనా కావచ్చు కాబట్టి, కాంప్లికేట్ కావచ్చు కాబట్టి. అందువల్ల నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఒకసారి మీకు స్పాండిలైటిస్ అని తెలిసిన తర్వాత కూడా అది సర్జికల్ ఇంటర్వెన్షన్ అడ్వైజ్ చేసినా కాకపోయినా కూడా ఒక కమాండబుల్ మంచి రిప్యూటెడ్ హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సెలక్షన్ ఆఫ్ డాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అందుకోసమే. ఎందుకంటే హోమియోపతి అంటేనే సరే ఏదో వాడేస్తాం అనే ఫీలింగ్ ఉండకూడదు అంటాను. సెలక్షన్ ఆఫ్ డాక్టర్ మంచి డాక్టర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీ 15 సంవత్సరాల రీసెర్చ్లో ఎలాంటి డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మీరు చూశారు? నేను చాలా అంటే ఆల్మోస్ట్ డిస్క్ నేను మెజారిటీ చేసి చూసిన కేసుల్లో కూడా టాప్ 5లో ఇవే ఉంటాయి ఇప్పుడు కూడా. హెచ్ఐవి వీటి తర్వాత డిస్కే ఉంటుంది 4th one. డిస్క్లో నేను చూసినవన్నీ సర్జికల్ కేసెస్ ఆల్మోస్ట్. స్పాండిలైటిస్ కాకుండా సయాటికా కావచ్చు, డిస్క్ బల్జీ కావచ్చు, డిస్క్ సంబంధించినవి ఏవైనా సరే, స్పైనల్ కార్డ్ సంబంధించినవన్నీ కూడా, బ్యాక్ పెయిన్ సంబంధించినవి 95% ఆఫ్ కేసెస్ అన్నీ కూడా సర్జరీ చెప్తేనే వచ్చిన కేసులు అవి కూడా. ఈ పేషెంట్స్ ఎలా అంటే అన్బేరబుల్ పెయిన్తో వచ్చిన వాళ్ళు, అటెండెన్స్ వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా మనకి ఏదో లోకల్గా వచ్చిన వాళ్ళు కాదు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు, ఈ రాజమండ్రి, కాకినాడ అటు నుంచి వచ్చిన వాళ్ళంతా. అంటే ఎక్కువగా నా దగ్గర 60-70% అవుట్ స్టేషన్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కార్లో వచ్చినా దేంట్లో వచ్చినా పట్టుకొని వచ్చిన వాళ్ళు. అంతే తప్ప సింపుల్గా మన దగ్గర వచ్చి కూర్చొని చేరిపోయిన నాకు నొప్పి డాక్టర్ గారు అని చెప్పిన వాళ్ళు కాదు. వచ్చి సోఫా పైన పడుకునేసేవాళ్ళు చేతకాక, లేదంటే బయట వెయిటింగ్ రూమ్లో ఉంటే ఆ లోపల ఇన్ పేషెంట్ రూమ్లో పడుకునేసేవాళ్ళు పేషెంట్. అంటే అన్బేరబుల్ పెయిన్ కాబట్టి. అలాంటి కేసు నేను మ్యాక్సిమం 80% ఆఫ్ కేసు అలాంటి కేసే చూశాను. అంటే ప్రతి పేషెంట్ కూడా ఇంకా మాకు ఇంకా అయిపోయింది, మా చేత కాదు, ఈ స్టేజ్లో ఇంక మేము చచ్చిపోయే స్టేజ్లో వచ్చేసాము, ఇంక మీరే లాస్ట్ వెపన్ అన్నట్టుగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా వీళ్ళు. అలా వచ్చిన వాళ్ళని చూశాను నేను. సో వీళ్ళందరికీ కూడా మనకు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 1 monthలో మంచి రిలీఫ్ వచ్చేసింది. 1 monthలో చాలా కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోయారు. అంటే నొప్పి తగ్గిపోయి మన దగ్గరికి వచ్చేసారు. ముందు పేషెంట్కి కావాల్సిన రిలీఫ్. ఎందుకంటే నేను ఏదో క్యూర్ చేస్తాను 1 year తర్వాత అని చెప్పి పేషెంట్ సఫర్ అవుతూ ఉంటే పనికిరాదు. అది అంత నొప్పితో వచ్చిన పేషెంట్ నొప్పి తగ్గాలి మనకు. నొప్పి తగ్గితే ఆ పేషెంట్ కూడా హ్యాపీగా ఉంటుంది. అంత దూరం నుంచి వచ్చిన పేషెంట్కి హ్యాపీగా ఉండాలి. సో నేను చూసిన కేసులో చాలామంది 30 daysలోనే పెయిన్ రిలీవ్ అయిన వాళ్ళే ఉన్నారు. చాలామంది హ్యాపీగానే వచ్చేసి సింగిల్గా వచ్చేస్తారు మరి వాళ్ళు. మేము ట్రైన్లో వచ్చాం డాక్టర్ గారు, మీరు నన్ను గుర్తుపట్టలేదు, నేను ఆ రోజు పడిపోయి ఎత్తుకొచ్చారు నన్ను, మీరు మర్చిపోయారు అని వాళ్ళే గుర్తు చేస్తారు మనకు. అంటే మనం జనరల్గా రెగ్యులర్గా అలాంటి కేసులో ఉన్నప్పుడు పేషెంట్ మొహం గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. సో ఆ మూమెంట్లో వాళ్ళే చెప్తుంటారు మమ్మల్ని మీరు చూసి ఇలా అయింది అని. సో అలాంటి కేసులు నేను చాలా చూశాను కాబట్టి నేను అందుకే ప్రతి పేషెంట్ కూడా అలానే అడ్వైజ్ ఇస్తాను. ఎందుకంటే ఇంత సివియారిటీ కేసుని మనకు హోమియోపతితో తగ్గినప్పుడు తప్పనిసరిగా హోమియోపతిని అప్రోచ్ కావాలి అంటాను. ఎందుకంటే సర్జరీకి వెళ్ళే ముందు అప్రోచ్ కావాలి, అంతేగాని సర్జరీకి వెళ్ళి సెకండరీ పార్ట్ అది మనకు, అది ప్రైమరీ కాదు. కాబట్టి ప్రైమరీలో మనకి ఇంత రిలీఫ్ ఇస్తున్నప్పుడు మీకు సరైన మంచి డాక్టర్ కానీ మీరు వెతుక్కుంటే కనుక తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ డాక్టర్, వర్టిగో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలంటారు? జనరల్గా మనకి ఏంటంటే వర్టిగో అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు అది గిడ్డినెస్ అని, వర్టిగో అంటే ఏంటి, ఒక స్పిన్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, రీలింగ్ సెన్సేషన్ అనమాట. దాని మెడికల్ టైం వర్టిగో అంటాం. తల తిరగడం అనేది రెగ్యులర్ వర్డే అనమాట. వర్టిగో సమస్య కూడా మీకు చాలామంది పేషెంట్స్ బాధపడుతుంటారు. ఈవెన్ వర్టిగోకి సమస్య వర్టిగో క్లినిక్సే ఉన్నాయి, ఎక్స్క్లూజివ్గా వర్టిగో ట్రీట్ చేసే డాక్టర్సే ఉన్నారు అలోపతిలో కూడా మీకు. అంటే అది ఎంత ఇబ్బంది పెట్టే సమస్య కాకపోతే అది ఒక యూనిట్ అయిపోయింది. అది కూడా వర్టిగో డాక్టర్స్ స్పెసిఫిక్గానే ఉన్నారనమాట, వర్టిగో క్లినిక్స్ అని. బట్ ఈ వర్టిగో కూడా మీకు ఏంటంటే చాలామంది పేషెంట్స్కి వర్టిగోకు రీజన్స్ స్పెసిఫిక్గా చెప్పలేము, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అంటే మీకు దాంట్లో ఏదైనా స్పెసిఫిక్గా చెప్పడానికి లేదు, కానీ కామనెస్ట్ రీజన్సే మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి దీంట్లో వర్టిగో విషయానికి వచ్చినప్పుడు మనకు పెరిఫెరల్ వర్టిగో ఒకటి, సెంట్రల్ వర్టిగో ఒకటి ఉంటుంది మీకు.
పెరిఫెరల్ వర్టిగో అన్నప్పుడు దట్ ఈస్ రిలేటెడ్ టు ఇయర్ అనమాట, ఇన్నర్ ఇయర్కి ఉంటుంది. సో ఇదే ఇన్నర్ ఇయర్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ పెరిఫెరల్ వర్టిగో కనిపిస్తుంటుంది. సెంట్రల్ వర్టిగో అంటే రిలేటెడ్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనమాట. టోటల్గా ఎక్కడైనా కావచ్చు అనమాట, మేజర్లీ బ్రెయిన్లో కావచ్చు, సెరిబెల్లంలో కావచ్చు. సో ఈ పేషెంట్స్ మనం డివైడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా డయాగ్నోసిస్ కోసమే, ట్రీట్మెంట్ పార్టికులర్ డయాగ్నోస్ చెప్పడానికి అంతే. ఇదేంటి పెరిఫెరల్ వర్టిగో చెప్పడానికే తప్ప అంతకంటే ఏం లేదు మీకు అక్కడ. బట్ హోమియోపతి విషయానికి వచ్చినప్పుడు మీకు డయాగ్నోస్ అర్థమైతే ట్రీట్మెంట్ పార్ట్ అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా పెథాలజీ మనకు తెలిసినప్పుడు ట్రీట్మెంట్ పార్ట్ ఈజీగా ఉంటుంది హోమియోపతిలో. చాలామంది డాక్టర్స్ కంటే పెథాలజీ పైన గ్రిప్ లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ ర్యాండమ్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది మీకు ఏంటి అనేది. అందువల్ల మీకు ఏ డాక్టర్కైనా నాలెడ్జ్ ఉండాలి అంటాను. అనాటమీతో పాటు మెడిసిన్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ ఉండాలి. ఈ రెండు నాలెడ్జ్ హోమియో డాక్టర్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, సరైన జడ్జిమెంట్ చేయగలుగుతారు మీకు. అందువల్ల ఈ వర్టిగో మనకు వచ్చినప్పుడు ఇది ఏంటి పెరిఫెరల్ వర్టిగో కావచ్చా, సెంట్రల్ వర్టిగో తీసుకున్నప్పుడు దాని ప్రికాషన్స్ మనకు చెప్పడానికి ఉంటుంది, అడ్వైజ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ పేషెంట్ ఎలాంటి ఫిజియోథెరపీ ఏమో అవసరము, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయడానికి అవసరం ఉంటుంది, ఇవన్నీ మన పేషెంట్ చెప్పడానికి ఉంటుంది మీకు. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్స్లో జనరల్గా మైనస్ డిసీజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మెజారిటీ పేషెంట్ నేను చూసిన కేసుల్లో వర్టిగో 3 ఫీల్డ్లో ఎక్కువగా కనిపిస్తాయి మనకు. ఒకటి స్పాండిలైటిస్ కేసులో కనిపించాయి, ఒకటి ఇయర్ ఇష్యూస్లో కనిపిస్తున్నాయి, ఒకటి సైనస్ ఇష్యూలో కనిపిస్తుంటాయి. మిగతా మనకు చూసుకుంటే వర్టిగో రావడానికి సిఫిలిస్ కూడా ఒక రీజన్ ఉంటుంది, మైగ్రేన్ హెడేక్ కావచ్చు, కొన్ని మెడికేషన్స్ వల్ల కావచ్చు, ఇంజురీస్ దెబ్బ తగలడం వల్ల కావచ్చు, కొన్ని ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్స్ కొన్ని జరుగుతుంటాయి అలాంటి వల్ల కావచ్చు. ఇవి కూడా మీకు వర్టిగోకు ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవి కూడా. బట్ మెజారిటీ నేను చూసిన కేసులో 70% ఆఫ్ కేసెస్ అన్నీ కూడా స్పాండిలైటిస్, ఇయర్ ఇష్యూస్, సైనస్ ఇష్యూస్తోనే వర్టిగో వచ్చింది. అంటే ఇక్కడ మీకంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ దొరికితే ట్రీట్మెంట్ పార్ట్ అక్కడికే వెళ్ళాలి. ట్రీట్మెంట్ పార్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. అంతేగాని వర్టిగో అని చెప్పేసి వర్టిగోకి మందులు ఇచ్చుకుంటూ కూర్చుంటే అక్కడ మీకు సైనస్ ఇష్యూ అనుకోండి, సైనస్ కంట్రోల్ చేయాలి మనం. మైగ్రేన్ అనుకోండి, మైగ్రేన్ కంట్రోల్ చేయాలి. లేదు స్పాండిలైటిస్ అనుకోండి, స్పాండిలైటిస్ కంట్రోల్ చేయాలి. ఏలో పస్ ఫామ్ అవుతా ఉంది. కాలర్ ఉన్నారు, ప్రమీల గారు. నమస్తే అండి ప్రమీల గారు, సమస్య చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నా గ్రాండ్ డాటర్ 20 years ఓల్డ్. ఓకే. తనకి ఒక వారం నుంచి నెక్ లెఫ్ట్ సైడ్ మెడ మీద నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యి నర్వ్ పెయిన్, ఓకే, అది షోల్డర్ వరకు వస్తుందండి. ఓకే. ఆ చేతిలో ఏం పెయిన్స్ అవి లేవు. ఓకే. అది రాంగ్ పోస్చర్ తోటి స్టార్ట్ అయ్యింది, బట్ పెయిన్ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే. కొంచెము పెయిన్ కిల్లర్స్ అవి వేసుకుంటే కొంచెము రిలీఫ్ కూడా రావట్లేదు. ఓకే. ఏం చేయొచ్చు చెప్తారా? అంటే అండ్ ఇది కొత్తగా స్టార్ట్ అయింది, 1 week బ్యాక్, 10 days బ్యాక్ అంతే, అంతకుముందు ఎప్పుడు లేదు. ఓకే. అండ్ తను కంప్యూటర్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది ఆఫీస్ లో, ఆల్మోస్ట్ 10 to 12 hours చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళలేకపోతుంది. ఫ్రంట్ బెండింగ్ హెడ్ వస్తేనే సివియర్ పెయిన్ నెక్ మీద లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అవుతుంది. జనరల్గా మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆ అమ్మాయికి డిస్క్లో ఏమైనా ప్రెజర్ పడుతూ ఉందా, డిస్క్ స్పాజం ఏమైనా వస్తూ ఉందా, లేకపోతే మస్కులర్ స్పాజం ఏమైనా ఉందో చూడాల్సి వస్తుంది. మజిల్ స్పాజం అంటే కూడా మజిల్ పట్టేట్టుగా ఉంటుంది, డిస్క్ స్పాజం అయినా కూడా డిస్క్లో స్పాజం లాగా రావడం వల్ల కూడా నొప్పి వస్తుంది. సో 10 రోజులే అంటున్నారు కాబట్టి మేము జనరల్గా ఈ నెక్ ఎక్సర్సైజ్ చేయమండి, కాస్త పెయిన్ కిల్లర్స్ ఏమైనా వాడితే కూడా రిలీఫ్ వస్తుంది. హార్ట్ ఫర్మెంటేషన్ చేయమని చెప్పండి. నెక్ ఎక్సర్సైజ్ మీకు ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ లాంటివి చేయండి. లేదు కుదరదంటే ఒకసారి ఫిజియోథెరపీ చేయించండి. అప్పటికీ తగ్గలేదంటే ఒకసారి ఎక్స్రే నెక్ ఒకసారి తీయించండి. తీసి మీకు డిస్క్ పొజిషన్ తెలుస్తుంది మనకి ఏంటి అనేది. దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె సిస్టమ్ పైన పని చేస్తుంది కాబట్టి రెస్ట్ ఇచ్చి చూడమండి. ఒక 1-2 days రెస్ట్ ఇస్తే నొప్పి తగ్గిపోయింది అనుకోండి, అది మేనేజబుల్ ఇష్యూ అవుతుంది. ఇవి జరిగినా నొప్పి తగ్గలేదంటే ఒక మంచి హోమియో డాక్టర్ని కలవండి. హోమియోపతిలో మీకు మంచి రిలీఫ్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10 days హిస్టరీ కాబట్టి పెద్ద మేజర్ ఇష్యూ కాదు, సింపుల్గా క్లియర్ అయిపోయేది. మేనేజ్మెంట్ ఇష్యూస్ చూసుకోమని చెప్పండి. ఒకసారి పొజిషన్ సరిగా చూసుకోమనండి, ప్రెజర్ తగ్గించుకోమని, మెడపైన ప్రెజర్ పడకుండా చూసుకోమనండి. రెస్ట్ ఇచ్చి చూడమండి, ఒక 1-2 days రెస్ట్ ఇవ్వమని చెప్పండి. దాంతోపాటు చిన్న చిన్న మామూలు మనం హోమ్ రెమెడీస్ లాగా మామూలుగా చేసుకుంటూ పోతే అయిపోతుంది. మీకు హోమియోపతిలో కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, అలాంటి డ్రగ్స్ కన్నా వాటికి నొప్పి తగ్గిపోతుంది. ఒకసారి మీరు చూసుకొని ఒక హోమియో డాక్టర్ని కలవండి, మంచి రిలీఫ్ వచ్చేస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. స్పాండిలైటిస్ అలాగే సయాటికా, వర్టిగోకి సంబంధించి అవగాహన కనిపించారు, ఎలా ఉంటుంది ప్రాబ్లం, ఎలాగో ట్రీట్ చేసుకోవచ్చు అని. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.